ఎమ్మెల్యే కాబోయి ఆ అవకాశాన్ని కోల్పోయి ఎమ్మెల్సీ అవుతున్నారు. అద్దంకి దయాకర్కు నేను కూడా అభినందనలు తెలుపుతున్నాను. దయాకర్ గారు, మీ పోరాటం, మీరు ఉద్యమంలో చేసిన యాక్టివిటీస్, మాల మహానాడు నుంచి చేసిన యాక్టివిటీస్ అన్నీ మాకు తెలుసు కాబట్టి నిజంగా ఒక రైట్ పర్సన్కి మంచి అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అనే భావించాలి. మీకు అభినందనలు. థ్యాంక్ యూ కళ్యాణ్ గారు, పెద్దలు శ్రవణ్ గారికి కూడా థ్యాంక్ యూ. అంటే ఇక అవకాశాలు పోతుంటే వస్తాయి, వారికి కూడా భవిష్యత్తులో మంచి పొజిషనే ఉంటుంది శ్రవణ్ గారికి అని కోరుకుంటున్నాను. అంటే ఉద్యమకారులు, ప్రత్యేకించి ఉద్యమకారులైన రాజకీయ నాయకుల్లో సక్సెస్ రేట్ గురించి చాలా చర్చలు ఉన్నాయి. సరే, నాకు ఆత్మీయుడిగా ఉన్నారు శ్రవణ్ గారు. వారు ఏ పార్టీ ఉన్నా కూడా ఎప్పుడు మేము ఏంది రాజ్యాంగబద్ధమైన న్యాయబద్ధమైన పోరాటం ఉంటది. మా పార్టీలో ఉన్నప్పటికి కూడా మేమిద్దరం పోరాడుకునేటోళ్ళం. సరే, ఏదైనా పెద్దలు శ్రవణ్ గారు చెప్పినట్టుగా రాజకీయ ఎదుగుదలకు మాలాంటి సామాజిక తర్వాత తెలంగాణ ఉద్యమాల్లో ఉన్నందుకు పార్టీ ఇవ్వబోతున్న గుర్తింపు అని నేను అనుకుంటున్నా. డెఫినెట్ గా ఈ రోజు ఖరారయ్యే దాంట్లో ఉండాలి. ఉంటే పార్టీ కొరకు పనిచేసేటోళ్లకు, ఉద్యమాలు చేసేటోళ్లకు, ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ విచారధారను 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రచారం చేస్తున్నందుకు కూడా అని పెద్దలు చెప్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి త్వరలోనే అది కూడా వారు అన్నట్టుగా మంచి ఎదగడానికి అందరూ సహకరిస్తున్నందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ముఖ్యంగా మీరు చూస్తున్నారు కదా, మమ్మల్ని అయితే శ్రవణ్ గారిని, మమ్మల్ని జేఏసీ నుంచి మీరు టిఆర్ఎస్ నుంచి కూడా చూస్తున్నారు కళ్యాణ్ గారు. మాది ఒక ప్రత్యేకమైన రాజకీయ కోణం. సో వారు విద్యారంగం నుంచి అటు వచ్చినా కూడా, మేము ఇటు స్టూడెంట్ మూవ్మెంట్స్ నుంచి ఇటు వచ్చినా కూడా ఒకే దారిలో ఉన్నాం. డెఫినెట్ గా ఇద్దరం కూడా సక్సెస్ అయితే నాకు ముందు అవకాశం వస్తుందని నేను భావిస్తున్నా. ఈ రోజు అది తెలిసిపోతుంది. దయాకర్ గారు, ఎలాంటి అనుమానం లేదు. మీరు ఎమ్మెల్సీగా దాదాపు మీ పేరు ఖరారు అయిపోయింది. రేపు మీరు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. అందులో ఎలాంటి అనుమానం లేదు. నాకున్న సమాచారం ప్రకారం బల్మూరి వెంకట్ బదులు ఇంకెవరినైనా తెరపైకి తెచ్చే ప్రయత్నాలు తెర వెనుక మీ పార్టీలో జరుగుతున్నట్లయితే కొంత నాకు సమాచారం ఉంది. కానీ అద్దంకి దయాకర్ విషయంలో గతంలో జరిగిన అనుభవాలు, మీరు ఎమ్మెల్సీగా టికెట్ ఆశించినప్పుడు కూడా మనం చర్చించాం. అప్పుడు వెనుక చాలా జరుగుతున్నాయి, జరగబోతున్నాయి అని అనుకున్నాం. అదే జరిగింది. ఈసారి అలాంటి అవకాశం అయితే లేదు. మీకు ఎమ్మెల్సీ దాదాపు ఖరారు అయిపోయింది. ఏదేమైనా అంటే దయాకర్ గారు, దీని గురించే ముందు చర్చిద్దాం, తర్వాత దావోస్కి వెళ్దాం. ఈ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి మీకు బల్మూరి వెంకట్కి, ఇద్దరికి కూడా ఉద్యమకారులు, ఇద్దరికి అవకాశం రావడానికి ప్రధాన కారణం ఏమనుకుంటున్నారు? ప్రధానమైన కారణం ఒకటి, పార్టీ ఇప్పుడు ఎన్నికల్లో గెలవడము అనేది ఒక పందెం కోళ్ళ మాదిరిగా, నిన్ననే సంక్రాంతి కాబట్టి పందెం కోళ్ళ మాదిరిగా ఉంటుంది. సామాజిక సమీకరణలు ఉంటాయి. సామాజిక సమీకరణలతో పాటు సంతుష్టీకరణ అనేది కూడా ఇంపార్టెంట్. టికెట్ రాని వాళ్ళందరూ నాన్ పెర్ఫార్మర్స్ అని కాదు, టికెట్ వచ్చిన వాళ్ళు మాత్రమే ఛాంపియన్స్ అని కాదు. కానీ టికెట్లు ఇవ్వడానికి కొన్ని ప్రాతిపదికలు కాంగ్రెస్ పార్టీ ఎంచుకుంది కాబట్టి దాంట్లో దయాకర్ను ఇంకొక సేవలకు కూడా వినియోగించుకునే అవకాశం ఉంది. కాబట్టి దయాకర్ చెప్తే కూడా వింటాడనే ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి గారు కానీ, బట్టి గారు కానీ, ఇతర పెద్దలందరూ తీసుకున్న నిర్ణయం ఏఐసిసితో కలిసి, అంటే మేడం గాంధీ నుంచి మొదలు పెడితే ఖర్గే గారి వరకు కూడా నా విషయంలో స్పష్టత ఉంది. కాబట్టి దయాకర్ను మనం ఆపిన నష్టం లేదు, మనం భవిష్యత్తులో చేసుకోవచ్చు అనే ఉద్దేశం ఒకటి. రెండవది ఏంటంటే, యువకులకు, నెక్స్ట్ జనరేషన్ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని తయారు చేసుకోవాలి. సో అలాంటి క్రమంలోనే ఇలాంటి ఒక, ఇది జస్ట్ లైక్ ఏమంటాం దాన్ని, కొత్త తరానికి మేము అవకాశం ఇస్తూనే సామాజిక కోణాన్ని కూడా కాపాడుతుండటానికి ఏఏసీ చేసిన ఒక ప్రయత్నం. దానికి రేవంత్ రెడ్డి గారు కానీ, అంటే సీఎం గా ఉన్న వారు పిసిసి ప్రెసిడెంట్ కాబట్టి ఆర్గనైజేషనల్ ఏమంటాము అనుకూలతను పెంచే ప్రయత్నం వారు చేసింది. దానికి తోడు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే, దయాకర్ కు ఇవ్వకపోతే కొంచెం ఎందుకు ఇట్లా జరుగుతుందనే సర్వత్రా 2 తెలుగు రాష్ట్రాలే కాదు, ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా కూడా అదొక పెద్ద చర్చ అయింది. నేనే చర్చలో ఉన్నాను. నేను అది టికెట్ పోని, లేకపోతే లేకపోతే ఎమ్మెల్సీ అని కానీ, లేకపోతే రాజ్యసభ మంత్రి, ఇవన్నీ కూడా చర్చలు జరుగుతున్నాయి. ఆ క్రమంలో దయాకర్ కు అవకాశం ఇవ్వాలనే ఆలోచన ఒకటైతే, గతంలో ఎవరు కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితిని క్రియేట్ చేసినా కూడా అలా ఎలాంటి 2 బేసిజాలకు పోకుండా భవిష్యత్తులో నాకు అవకాశం వస్తుందని నేను ఇచ్చిన స్టేట్మెంట్ కూడా అధిష్టానం విషయంలో ఉంది. కాబట్టి ఇంకొకటి అంత సింపుల్ గా చెప్పాలంటే, పని చేసే కార్యకర్తకు డెఫినెట్ గా అవకాశం కల్పిస్తారు అని చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ ఒక ప్రత్యక్ష ఉదాహరణగా మమ్మల్ని వెంకట్ గారిని కానీ అనుకుంటున్నట్టుగా నేను అనుకుంటున్నా. ఏదేమైనా అయితే సుదీర్ఘమైన 20 సంవత్సరాల
చరిత్ర. ఇప్పుడు 2004 లో వచ్చిన నేను మూమెంట్ లకు ఈరోజు 2024 20 years వరకు ఈవెందో ఏ అవకాశాన్ని కూడా తీసుకోలేదు. సరే వారు కూడా శ్రవణ్ గారు కూడా సేమ్ అనుకోండి, బట్ వారికి కూడా భవిష్యత్తులో అవకాశం వస్తుంది. ఎందుకంటే మేమిద్దరం ఒకే వేరు డాష్లలో ఉన్నప్పుడు కూడా మా నేపథ్యం సమంగా కనపడుతుంది. వారు మీ ఇద్దరు వేదికలు వేరైనా కూడా ఇద్దరు ఒకే రకంగా ట్రావెల్ చేశారు, కలిసే ప్రయాణం చేశారు ఆల్మోస్ట్. ఎక్కడ ఉన్నా కూడా చేసినాం. అంటే మా ఇద్దరి మీద చర్చ జరుగుతుంది. ఇప్పుడు నాది ఖరారు అవుతున్నప్పుడు శ్రవణ్ గారి గురించి కూడా చర్చ. అందుకే మీ ఇద్దరిని పెట్టాను నేను, డిబేట్ లో పెట్టింది కూడా అందుకే మీ ఇద్దరిని పెట్టాను. అదే ఒకే ఒక కారణం, ఎందుకంటే మీరు ఇద్దరు ఉద్యమకారులు, చాలా కీలకంగా తెలంగాణ మూవ్మెంట్ లో ప్రధానంగా చాలా కీలకంగా పనిచేశారు, అగ్రెసివ్ గా ఉన్నారు. శ్రావణ్ గారికి అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారింది, మీకు అనుకోకుండా అవకాశం అదృష్టం వరించింది ఈసారి, అందుకోసమే మీ ఇద్దరిని పెట్టాను. పార్టీలో ఇంకా ఒక మాట చెప్పగలను వారి ముందే, కాంగ్రెస్ పార్టీలో అఫ్ కోర్స్ దయాకర్ మీడియాలో ఉన్నాడు, సరే 2 సార్లు కంటెస్ట్ చేసినా కూడా నాకంటే ఎక్కువగా పనిచేసిన ఆయనని వారితో కలిసి వారి సాహచర్యంతో ఏఐసిసి పెద్దలే గుర్తు చేసింది శ్రవణ్ కూడా ఉంటే అని ఒక చర్చ. ఇప్పుడు వారికి ఇబ్బంది శ్రవణ్ గారిని అట్లని కాదు, నేను గుర్తు చేసిండ్రు పెద్దలు వారితో కలిసి పనిచేసిన వారే. బట్ ఎప్పటికైనా వారు మంచి సక్సెస్ అవుతారని నేను అనుకుంటున్నా. ఎప్పటికి కూడా ప్రజల కోసం కొట్లాడేటోడు వారు కూడా. బట్ నేను ఒక మాట అయితే చెప్పగలను, తెలంగాణలో రాజకీయాలు కంప్లీట్ గా కమర్షియల్ అయిపోయి మనం ఇలాంటి రాజకీయాల్లో మనము నెట్టుకు రాగలమా అని మేమిద్దరం కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కూడా అనుకున్నాం. అంటే అసలు మనం చేస్తున్నది రాజకీయమా ఉద్యమమా, రాజకీయ ఉద్యమమా అనుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే కలిపి చెప్పాల్సి వచ్చినప్పుడు అది అంటున్నా. కానీ ఈ సామాజిక కోణమే కాదు, సహజంగా ఎదిగే నాయకత్వం. ఇప్పుడు కోట్ల రూపాయలు ఉంటే నాయకులుగా ఎదుగుతారనే చర్చ వస్తే మాలాంటి వాళ్ళ శ్రమ వృధా కదా. అసలు ఏంటి పోరాటం ఏంటి, 20 సంవత్సరాల కుటుంబాలను వదిలేసిపోయింది. అసలు మేము ఒక పిచ్చిలో, రాజకీయ పిచ్చిలో ఉన్నవా అని కూడా కొంతమంది మా మీద కామెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ శ్రవణ్ గారు నాకంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీకి పనిచేసిండ్రు. నాకు తెలుసు వ్యక్తిగతంగా నేను ఎంత పనిచేసినో నాకు తెలుసు. వారు కూడా అంత క్షేత్రస్థాయి నుంచి మొదలు పెడితే ఆ ఇంటలెక్చువల్ కూడా అందరికి, రాహుల్ గాంధీ గారికి అది ప్రియమైన వ్యక్తి నాకు తెలిసి చాలా సార్లు మేము అనుకున్నాం కూడా. బట్ అంటే దయాకర్ గారు ఒక స్ట్రైట్ గా అడుగుతున్నాను, మీరు శ్రావణ్ గారి గురించి ఇంతగా చెప్తున్నారు కాబట్టి నేను స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ చేస్తున్నాను. మీకు ఇప్పుడు పదవి రావడానికి ఎవరైతే కారణమో, శ్రావణ్ గారు పార్టీ నుంచి బయటకు పోవడానికి వారే కదా కారణం? లేదు నాకు తెలిసి లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నాకు ఎమ్మెల్యే సీట్ తీసేసిండ్రు, నేను కూడా రేవంత్ రెడ్డి గారి మీద అనొచ్చు. కానీ వారికి సమస్య నాకు తెలుసు, వారికి ఉన్న సమస్య నేను గమనించిన. నేను 1 సంవత్సరం క్రితం కూడా చర్చ జరిగింది. నా టికెట్ విషయంలో పట్టింపులకు పోవడం వల్ల మీకు నష్టం జరుగుతుంది అంటే కూడా మీరు ఆలోచించి ఆగాల్సిన పరిస్థితి వస్తే ఆగిపోండి అని కూడా చెప్పిన. చివరికి అదే జరిగింది. కాబట్టి జరికే లేదు చర్చ. వారి పట్ల కూడా అపారమైన గౌరవం ఉండే మా ముఖ్యమంత్రి గారికి, ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ గారికి కూడా కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ లో మేము ఫెయిల్ అయిన మేము నాకు తెలిసి వాళ్ళిద్దరిని కన్విన్స్ చేయడంలోనే. ఈ అంశానికి సంబంధించి ఒక ప్రశ్న, అంటే మీరు ఎక్కడైతే ఏది మునుగోడు ఎన్నిక సందర్భంగా ఏ వ్యక్తినైతే మీరు పరుష పదజాలంతో దూషించి అప్పుడు పార్టీలో చర్చకు దారితీశారో అతనే ఒక సందర్భంగా తుంగతుర్తి ఎన్నికల్లో అన్నారు అద్దంకి దయాకర్ మంత్రి కూడా కాబోతున్నారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. అంటే ఇది ఎమ్మెల్సీతో ఆగుతుందా, మంత్రి చేయడానికే ఎమ్మెల్సీగా చేస్తున్నారా మిమ్మల్ని? నేను పార్టీ ఆలోచనలకు తగ్గట్టుగా ఉండి పార్టీ నిర్ణయాల్లో ఎట్లా తీసుకుంటే అట్లా ఉండగలిగిన నేను ఏది ఇప్పుడు ఎమ్మెల్సీ ఇస్తున్నారు కాబట్టి దీని మీద చర్చ పెడుతున్నా. ఒకవేళ ఎమ్మెల్సీ ఇవ్వకపోయినా కూడా నేనేమి నెగిటివ్ గా ఉండను. ఎందుకంటే ఇక ఓపిక సహనానికి మేమే బ్రాండ్ అంబాసిడర్ కావాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇంకా పార్టీ అంతా ఇప్పుడు వెంకటరెడ్డి గారు నా మీద ఎంత ప్రేమగా ఉన్నాడంటే ఒక రోజు దీపాదాస్ మున్షి గారితో చెప్తున్నాడు, మేమిద్దరం కొట్లాడుకుంటాం. ఏం మ్యాజిక్ చేశారు అంటే మిమ్మల్ని సస్పెండ్ చేయాలని లేఖ రాసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీ మీద అంత ప్రేమ చూపించడానికి ఏం మ్యాజిక్ చేశారు మీరు? రాహుల్ గాంధీ గారి సూత్రమే, అంతేనా? విద్వేషాల బజార్లో ప్రేమ కొట్టును పెట్టు అన్నాడు ఆయన 1 సంవత్సరం క్రితం. ఆ ప్రేమ కొట్టును పెట్టే ప్రయత్నం చేసినాం, అది మా పెద్దలందరూ అర్థం చేసుకున్నారు. అడ్జస్ట్ కాకుంటే తప్పదు కదా, అడ్జస్ట్ అనేది పాలిటిక్స్ లో పెద్ద రాజనీతి అట. అది ఫాలో అవడానికి చాలా పెద్ద రాజకీయ కోవితులు చెప్పింది. ఆ పరిస్థితిని ఫాలో అవుతున్నా. యాంగర్ నో లేకపోతే ఇంకా వాటిని పక్కన పెట్టి మంచి రాజకీయాలు చేయడానికి యువకునిగా మంచి అవకాశాలు ఉన్నాయి, ఎందుకు వాటిని
నిర్వీర్యం చేసుకుంటాం అని చెప్పిన కాంచే నాలో మార్పు మొదలైంది, రాష్ట్రంలో మార్పు మొదలైంది. నాలాంటి వ్యక్తిలో కూడా పెద్ద మార్పులు మీరు భవిష్యత్తులో రైట్ దయాకర్ గారు. దాస శ్రావణ్ గారు అభ్యంతరం మీకు అర్థమయ్యే ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు సరైన రీతిలో ముఖ్యమంత్రిగా సరైన రీతిలో దావోస్లో వ్యవహరించలేదు అనేది ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు కాబట్టి దాని మీద చర్చ జరిగింది ఒకటి. రెండవది, నిజంగా కూడా ఒక అంతర్జాతీయ వేదిక మీద నిజంగా కేటీఆర్ డూప్లికేట్ అయితే అసలు కేటీఆర్ ప్రస్తావనే తేరు కదా. వాళ్ళ కేటీఆర్ ఇంకా గుర్తున్నాడు, కేటీఆర్ గురించి అలా చర్చించారు అక్కడ అంతర్జాతీయ ప్రతినిధులు అంటేనే మీనింగ్ అది కదా, ఆయన బాగా పనిచేశారు ఇప్పుడు మీరు వచ్చారు అని అన్నారు. అటువంటి వ్యక్తిని డూప్లికేట్ అని అంతర్జాతీయ వేదిక మాట్లాడడం కరెక్టా, లేదంటే మేము కంటిన్యూ చేస్తున్నాం ఆ ప్రభుత్వం చేసింది అని ఇప్పుడు రాహుల్ గాంధీ విషయం, మోడీ విషయం వచ్చినప్పుడు విదేశాల్లో దేశాన్ని చిన్నచూపు చూశారు, కించపరిచారు అని మీరే కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఆరోపణ చేశారు. ఇప్పుడు తెలంగాణను చిన్నచూపు చూస్తున్నారు, తెలంగాణను కించపరిచారు అనే రకంగా బీఆర్ఎస్ మాట్లాడుతుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ మీద మా శ్రవణ్ గారి అభ్యంతరం కూడా రాజకీయ కోణం నుంచే చూస్తా నేను. వ్యాపార అర్థశాస్త్రంలో అంటే బిజినెస్ ఎకనామిక్స్ లో వారు కూడా మాస్టర్నే, ఎవరు శ్రవణ్ గారు, ఇద్దరం కూడా డాక్టరేట్ కామర్సే. బట్ వారికి ఉన్న అవగాహనను ఒక్కసారి మళ్ళీ వీటి మీద పెట్టి సూచనలు చేయమనండి. డెఫినెట్ గా దాన్ని ముఖ్యమంత్రి గారితో కలిసి అవసరమైతే మీరు దాన్ని ప్రభుత్వానికి మేము చేసిన అభివృద్ధి దీన్ని కంటిన్యూ చేయడానికి మీరు చేయాల్సిన పని ఏంటి అనేది కూడా మీరు విపక్షంగా మీరు సూచనలు కూడా చేయొచ్చు. బట్ ఇక్కడ ఏమైందంటే ఈ రూరల్ ఎకానమీని డిక్లైన్ చేయడానికి కొంత నష్టం జరిగినట్టుగా మొన్న శ్రీధర్ బాబు గారు ముఖ్యమంత్రి గారు కలిసి కూర్చున్న భేటీ, అది కొన్ని కంపెనీలు వచ్చిన సందర్భంగా మొత్తం హైదరాబాద్ చుట్టూ జరిగిన అభివృద్ధిని చర్చలో పెట్టి రూరల్ ఎకానమీని పర్టికులర్ గా ప్రాంతీయంగా ఉండే వ్యాపార కుటీర ఇంకా కొన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి, అవి డిక్లైన్ అయినాయి అని చెప్పి ఒక చర్చ ఉంది. వాటిని ఏ విధంగా ముందుకు తీసుకురావాలనే ప్రణాళిక, కంప్లీట్ ప్రణాళిక రేపు ఉంటది. దాన్ని దావోస్ నుంచి వచ్చిన తర్వాత అక్కడ వచ్చే పెట్టుబడులు, దావోస్ పెట్టుబడులు అన్ని కూడా కేవలం హైటెక్ సిటీ లేకపోతే మాదాపూర్ కంపెనీస్ కే కాదు. డెఫినెట్లీ వాటర్ కొరకు ఉన్నది అనుకోండి, వాటర్ మంచినీళ్ళు ఇవ్వడానికి కూడా జెనీవాలో ఉండే ఎన్జిఓస్ కూడా ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పుడు ఒక మాట వెనకటికి మనము జపాన్ తో ఒక ఇంటర్సిటీ ఒప్పందం పెట్టుకున్నాం శ్రీగల కృష్ణారెడ్డి గారు ఉన్నప్పుడు, దాన్ని డిక్లైన్ చేసి ఓన్లీ అది టెక్నికల్ ట్రాన్స్ఫర్మేషన్ కొరకు అనుకున్నాం. కానీ ఎకనామికల్ ట్రాన్స్ఫర్మేషన్ కొరకు కూడా ఓషియో సంథింగ్ ఏదో ఉన్నది. మిత్రుడు మన జపాన్ ప్రభుత్వంలో ఉండేటాయని నాకు ఫోన్ చేసి మన ప్రభుత్వం గతంలో తెలంగాణ ప్రభుత్వంతో ఉన్న దాన్ని అంటే అప్పుడు ఇక్కడ చర్చ అది కాదు. దావోస్కు వెళ్ళిండి పెట్టుబడులను ఆకర్షించడానికి, ఇక్కడ కంపెనీలు తేవడానికి, అందులో ఎలాంటి తప్పు లేదో ఆ ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నా ప్రయత్నం చేయాలి. అయితే ఇక్కడ రాజకీయంగా విమర్శలు, నేను ఒరిజినల్ కేటీఆర్ డూప్లికేట్ ఇలాంటి మాటల గురించి ఇక్కడ చర్చ. రాజకీయ విమర్శలను ముందే వాటికి చెప్పి వాటి మీద మనం డిబేట్స్ కాంట్రా కొరకు పోతే నష్టం. ఇప్పుడు నేను కేటీఆర్ గారిని అనడం, వారికి రేవంత్ రెడ్డి గారిని అనడం తప్పితే ప్రజలకేమి ఉండదు కదా. ఇప్పుడు కొత్త కంపెనీస్ కూడా అక్కడ ఇప్పుడు దాదాపు 60 మీటింగ్స్ లో నేను ఒక 2-3 బిజినెస్ ప్రెజెంటేషన్స్ చూసిన. నేను వాళ్ళవి చాలా ఇంటెలెక్చువల్ గా ఉన్నాయి తెలంగాణ నుంచి పోయిన వాళ్ళ దాంట్లో. గతంలో కేటీఆర్ గారు పోయినప్పుడు సరే పోయింది, ఎక్కువ ప్రచారం వచ్చేది కానీ అంశాల మీద చర్చ జరిగేది కాదు. రేపు వచ్చిన తర్వాత కూడా ఏ కంపెనీస్ తో ఎలాంటి చర్చలు జరిగిన వివరాలు కూడా డెఫినెట్ గా చెప్తాం. నేను ఒకటే మాట, రాజకీయంగా రేపు విపక్షం కూడా మాకు కలిసి సూచనలు ఇచ్చేంత ప్రజాస్వామ్య వాతావరణాన్ని రేపటి రోజున కొన్ని గడ్జెస్ ఉన్నాయి. ఎన్నికల సందర్భంగా జరిగిన, ఎన్నికలకు ముందు రాజకీయాల కోసం జరిగిన గడ్జెస్ ఉన్నాయి. ఇప్పుడు నేను శ్రవణ్ గారు కలిసి ఎట్లా మాట్లాడుకుంటున్నావు, రేపు రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ప్రజల కొరకు అంత సామరస్యంగా ప్రజా సమస్యల కొరకు పోరాడే రోజులు వస్తాయి. అదే కాంగ్రెస్ పార్టీ విజన్ కూడా. అందుకనే ఇప్పుడు ఈ చేంజ్ డైరెక్షన్ అనేది కేవలం రేవంత్ రెడ్డి గారి నుంచే కాకుండా ఏఐసిసి నుంచి కూడా ఆ సూచనలు ఉన్నాయి. కాబట్టి మేము వాళ్ళని అభివృద్ధిలో ఏ విధంగా మేము పార్టిసిపేట్ చేయగలం అనే కోణం, ఒక కొత్త కోణాన్ని కూడా మేము చూస్తాం. దానికి మీరు చూడండి, ఏ విపక్షాలకు సంబంధించిన నాయకులందరూ కూడా మా పాలసీస్ లో ఏవి లుకానాస్ ఉన్నా, ఎలాంటి సూచనలు చేయాల్సి ఉన్నా మీరేం ఘర్షణ పూరిత వాతావరణంతో చెప్పాల్సిన అవసరం. ఇప్పుడు ఒక మాట వారు అన్నారు, కేటీఆర్ గారిని డూప్లికేట్ అన్నాడని అంశం ఒకవేళ నేను అనుకుంటున్నది హార్ష్ పదం అనుకోండి,
భవిష్యత్తులో ఇంకా తగ్గుతుంది. మీరు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకంటే ముందున్న పదజాలాలకు భావజాలాలకు మారింది, అది ఇంకా మారింది అంటారు మీరు. ఇప్పుడు మారింది, ఇప్పటికే డెఫినెట్ గా మారుతుంది. వారు పూర్తి డిప్లొమాట్ గా ప్రజల పక్షాన మీరు అన్నట్టుగా ఎందుకు రేవంత్ గారు కాదు, అద్దంకి దయాకర్ కూడా మారారు అప్పటికి ఇప్పటికి. ఓకే దయాకర్ గారు, ఇంకొక ఇష్యూ ఉంది, చర్చిద్దాం. ఎవరైనా అధికారం ప్రజలు ఇస్తే మాత్రం మారాల్సిందే, వాళ్ళ కోసం కదా, మన వ్యక్తిగతం కోసం. రైట్, ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ ఉంది, మాట్లాడదాం. అదేంటంటే ఇప్పుడు రిటైర్డ్ ఉద్యోగులు మొత్తం అన్ని శాఖల్లో ఎంతమంది ఉన్నారు, ఆ జాబితాను ఈ రోజు సాయంత్రం లోగానే ఇమ్మంటున్నారు. దాదాపు 100 మంది వరకు రిటైర్డ్ అధికారులు వివిధ హోదాల్లో, ముఖ్యంగా ఇరిగేషన్, ఎలక్ట్రిసిటీ ఈ 2 విభాగాల్లో చాలా ఎక్కువగా ఉన్నారు. అంటే వాళ్ళందరినీ తొలగించడానికి రంగం సిద్ధం చేస్తున్నారా? ఇదేంటి జాబితా ఎందుకు? అనుభవం ప్రాతిపదికన అనుభవం అనే అంశాన్ని బేస్ చేసుకొని ముఖ్యమంత్రి గారు గతంలో ఎక్స్టెన్షన్స్ ఇచ్చిండ్రు. దాదాపు 10 వారి కాలంలో రిటైర్డ్ అయిన పెద్దలకు కూడా కొనసాగింపు వల్ల 2 రకాలు. ఒకటి వయోభారము, రెండవది ఆలోచనలో మార్పు కూడా ఉన్నది. అంటే ఇప్పుడు కొత్త అప్డేషన్ వస్తున్నది, వాటిని అందిపుచ్చుకోవడంలో టెక్నికల్ గా ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు మీకు ఒక మాట చెప్తా, మీరు ఎలక్ట్రిసిటీ అన్నారు, ఎన్ని చేంజెస్ వచ్చినాయి. నేనే నాలాంటి వాళ్ళే వస్తున్న సూచనలు చూస్తే అంత అప్డేషన్ ఉన్నది, వాళ్ళు దాని కొరకు ప్రయత్నం చేయాలి. ఆర్టీసీలో కూడా అంతే ఉన్నది. వివిధ రంగాల్లో అనుభవం కొరకు అయితే అడ్వైజర్ గా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది, వాటిని ఎక్స్టెన్షన్ అవసరం లేదనేది ముఖ్యమంత్రి అందరినీ తొలగించేశారు ఆల్రెడీ మీరు. మాక్సిమం గా నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు కొన్ని అంశాలేమో రాజకీయంగా ఉన్నాయి. ఏంటి, కంప్లీట్ గా ఒక సైడ్ గానే ఉండి అప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద కానీ కాంగ్రెస్ నాయకత్వం మీద వ్యతిరేకం చేసిన ఆఫీసర్లు ఉన్న దగ్గర వాళ్ళకు ఆ గిల్ట్ ఉంటది, తర్వాత పాజిటివ్ ఉండలేదు. వాళ్ళను అదే స్థాయి వాటిని ట్రాన్స్ఫర్ చేయడము. ఎవరైతే ఇప్పటికీ అవసరం లేని అవకాశాలు లేని వాళ్ళను ఉంటే కొత్త అవకాశాలు ఇవ్వాలి కదా. చాలా మంది దాంట్లో ఎక్స్పర్టైజ్ అయ్యి వాళ్ళు కూడా రిటైర్మెంట్ దగ్గరికి వచ్చింది. వాళ్ళ అనుభవాలన్నీ కూడా మొత్తం నిర్ణయాధికారంలో ఉండకుండా పోతున్నాయి. వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. మూడవది ఒక మాట చెప్పగలను, ఏంటంటే ప్రభుత్వాలు మారినప్పుడు కొంతమంది నాయకులు మారుతారు. నాయకులు మారినట్టే ఆఫీసర్స్ లో కూడా వాళ్ళ మైండ్ సెట్ కు ఎవరు దగ్గర ఉంటారో వాళ్ళనే పెట్టుకోవడానికి అవకాశం ఉంటది. కాబట్టి ఆ మార్పులు వస్తాయి. ప్రత్యేకించి అయితే నేను అనుకుంటున్న అడ్వైజర్స్ కానీ, లేదంటే వివిధ శాఖలకు సంబంధించిన సీనియర్ అధికారులు కానీ ఒక రిజిడిటీ లేదంటే ఒక పార్షియాలిటీ కూడా ఉంటదని ఒక ఆలోచనకు వచ్చిన తర్వాతనే ఎందుకు ఈ సమస్యలు వాటిని మార్చుకుంటే పోతుంది కదా అనే ఆలోచన ముఖ్యమంత్రి గారికి ఉండి ఉంటది. అదేం నెగిటివ్ కూడా కాదు. ఏ ప్రభుత్వాలు మారినా చాలా హ్యార్ష్ గా ఏదో పథకం తీసేసినా ఇక్కడ మేము ఆ మార్పు మంచికే అనే విధంగానే ఉంటుంది తప్పితే దాంట్లో ఏమి నష్టం జరిగే విధంగా అయితే ఉండదు.